తెలుసా, సాతాను కూడా సంఘానికి ఒక ప్రేరణ నేర్పించాడు. మనకు తెలియకుండా వాడు మనలో విషం పెట్టాడు. విషం చూపించి పెడతాడా శత్రువు? మనకు తెలియకుండానే తీయటి పదార్థంలో విషం పెట్టాడు. ఆ తీయటి పదార్థం ఏంటో చెప్పనా? మీకు ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏమని ప్రార్థన చేస్తారు? సహజంగా ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా ఈ ప్రాబ్లంని తొలగించు, ఈ ఇబ్బందిని తొలగించు అనేస్తారు కదా. అదే సాతాను నేర్పిన ప్రార్థన. ఏమిటండి అంత మాట అన్నారు అంటే చెప్తాను మీకు. ఏదైనా ఒక సమస్య దేవునికి తెలియకుండా నీ జీవితంలోకి వస్తుందా? మన ఆలోచనతో మనం తెచ్చుకున్నదైనా, దేవుడు పరీక్షించాలని అనుమతించిందైనా, సాతాను శోధించడానికి తెచ్చినదైనా, ఈ మూడు దేవునికి తెలియకుండా మన జీవితంలోనికి రావు. ఫస్ట్ ఇష్యూ అది. దేవునికి తెలియకుండా తలలో ఒక వెంట్రుక కూడా అని బైబిలే సెలవిచ్చింది. అలాంటిది ఒక ప్రాబ్లం మీ జీవితంలోనికి వచ్చినప్పుడు దేవునికి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని తొలగించు ప్రభువా అనే ప్రార్థన నీకు ఎప్పటికీ కూడా దేవుడు అనుకున్న ఆశీర్వాదంగా నువ్వు మారలేవు. ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ఏ కారణంతో ఈ సమస్య నా బ్రతుకులోకి వచ్చిందో, ఏ కారణంతో నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావో, ఏమి నేర్పించాలనుకుంటున్నావో అది నేర్చుకునే ఓపికను వరముగా నాకు ఇవ్వు ప్రభువా. సహనాన్ని నాకు వరముగా ఇవ్వు ప్రభువా. ఆమేన్. ఎట్ ద సేమ్ టైం ఈ సమస్యను ఎదిరించి పోరాడే శక్తిని కూడా నాకు ఇవ్వు ప్రభువా. ఆమేన్. తీసివేయమంటే బాగుందా, గెలిచే శక్తిని ఇవ్వు ప్రభు అంటే బాగుందా? ఎందుకంటే మనం పిరికి ఆత్మను పొందలేదు. ఆమేన్. పిరికి ఆత్మను పొందలేదు. ఎందుకు చెప్తున్నాను వినండి. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా, విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన. రైట్, నాకు చెప్పండి, ఎప్పుడు మనసు విరిగి నలుగుతుంది, ఎప్పుడు హృదయం విరిగి నలుగుతుంది? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడా, రానప్పుడా? మరి ఏమొద్దంటున్నారు మీరు అంటే, నేను విరిగి నలగను, నువ్వు నా దగ్గరికి రాకు ప్రభువా. నేను విరిగి నలగను, నీకు ఇష్టమైన బలిగా నేను మారనని ఇండైరెక్ట్ గా చెప్తున్నాను. ఎందుకంటే సుఖ దుఃఖంలో దేవుడు జతపరిచాడు. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి. ఆ టైంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది రికార్డ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి. నువ్వు నేర్చుకున్న భక్తిని ఎలా వాడుతున్నావు అనేది అర్థమవుతుంది. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ టైంలో నీ విశ్వాసాన్ని ఎలా నువ్వు పరీక్షిస్తున్నావు అనేది అర్థమవుతుంది. నువ్వు ప్రాబ్లమ్స్ పొమ్మంటే అవి పోయి మళ్ళీ రాకుండా ఉండవు, తిరిగి ఏదో ఒక రూపంలో వస్తాయి. ఎందుకంటే మనం సింగిల్ గా బ్రతకట్లేదు. మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అందరికీ ఫ్రీ విల్ ఉంది. ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క ప్రాబ్లం ఎప్పుడు క్రియేట్ అవుతూనే ఉంటుంది. అది మన జీవితం మీద ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను ఏమిటంటే, తొలగించు ప్రభు అనే పిరికి ప్రార్థన ప్రతిసారి చేస్తే ప్రతిసారి అలాగే పిరికిగా ఉంటారు. గెలిపించు ప్రభువా, గెలిచే శక్తివు ప్రభువా అని అంటే ప్రతిసారి పోరాడే సైనికులు అవుతారు. మీరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అనే పేరుకు మీరు తగిన వారు అవ్వాలి. సంఘం సైన్యం అవ్వాలి. కాబట్టి పోరాటం అలవాటు చేసుకుందాం. ఎందుకంటే మీ అందరికి పోరాటం తెలుసు. మీరు మీ లైఫ్తో పోరాడుతున్నారు, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్తో పోరాడుతున్నారు. మీకు ఆల్రెడీ పోరాడడం తెలుసు, ఎలా డిఫెన్స్ చేయాలో మీకు తెలుసు. కానీ ఏడుస్తున్నారు, భయపడిపోతున్నారు. ఏమిటంటే, ప్రభు దీన్ని తొలగించు, వద్దు, గెలిపించు అని అడగండి. నేర్చుకునే కృప నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. ఓపికను వరముగా అడగండి. శోధన సహించు వాడు ధన్యుడు. మీరు అలాంటి ధన్యులు అవ్వాలి.